అప్పుడు రష్మిక టైం అయితే ఇప్పుడు విజయ్ టైం. ఆ విషయంలో పోటీ పడుతున్న రౌడీ బాయ్, నేషనల్ క్రష్ ఎవ్వరికెవరు తగ్గేదేలే. ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. ఈ మధ్యకాలంలో తెలుగులో ఓ రేంజ్లో విలిపించిన లవ్ జంటల్లో నేషనల్ కాంబినేషన్ విజయ్ దేవరకొండ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందనలది అని చెప్పొచ్చు. అయితే ఈ ఇద్దరు చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ వీరు పాన్ ఇండియా లెవెల్లో మెయిన్గా తెలుగు యూత్లో సెట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. కాగా అక్కడి నుంచి వీరి మధ్య మొదలైన ప్రేమాయణం ఇప్పటి వరకు అలా కొనసాగుతుందని ఇప్పటికీ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ఇద్దరిలో బయటికి ఎక్కువగా కనిపించేలా మీడియాకు హింట్స్ దొరికే విధంగా రష్మిక సైడ్ నుంచే తన లవ్ మ్యాటర్పై ఎక్కువగా హింట్స్ రావడం, పలు టాక్ షోలలో కూడా రష్మిక ఓపెన్గానే తనకి కాబోయే భర్త కోసం మాట్లాడడం వంటి విషయాలు టాలీవుడ్లో క్రేజీగా మారాయి. ఈ సమయంలో ఇద్దరు కలిసి పలు చోట్ల కనిపించడం, విడివిడిగా పోస్టులు చేసినప్పటికీ లొకేషన్స్ ఒకేలా ఉండడంతో తమ లవ్ని ఇండైరెక్ట్గా చెప్తున్నారని ఫ్యాన్స్కి, నెటిజన్స్కి క్లియర్గానే అర్థమవుతూ ఉంటుంది. ఇక ఇవి పక్కన పెడితే ఇదంతా బయట కానీ సినిమాల పరంగా మాత్రం కొంచెం డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఒక రిలేషన్లో ఉన్నప్పుడు హీరో లేదా హీరోయిన్ ఇతర సినిమాల్లో బోల్డ్ సీన్స్కి కొంచెం దూరంగానే ఉంటారు. కానీ వీరి విషయంలో మాత్రం అలా లేదు. ఇద్దరు కలిసి బోల్డ్ సీన్స్ చేస్తూనే ఉన్నారు. విడివిడిగా మాత్రం రష్మిక విజయ్లు ఒకరినొకరు ఎవ్వరూ తగ్గట్లేదని కొన్ని సినిమాలు చూశాక సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. అయితే మెయిన్గా గత 2023లో వచ్చిన యానిమల్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్తో లిప్ లాక్ సీన్స్, అంతకు మించిన బోల్డ్ సీన్స్ ఎన్నో చేసిన రష్మిక హాట్ టాపిక్గా మారింది. అప్పుడు విజయ్ పై కూడా చాలామంది నెటిజన్స్ ట్రోల్స్ కూడా చేశారు. ఇక ఈ సినిమానే అనుకుంటే ఇటు గత ఏడాది వచ్చిన పుష్ప 2లో రష్మిక మందన చేసిన రచ్చ చూసి ఇంకా జనం మర్చిపోలేదు. అల్లు అర్జున్తో కొన్ని సీన్స్, మెయిన్గా ఫీలింగ్ సాంగ్ చూసిన దెబ్బకి చాలా మందికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ రేంజ్లో రష్మిక రెచ్చిపోతే ఇప్పుడు విజయ్ టైం వచ్చిందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు రష్మిక ఆ హీరోలతో రొమాన్స్ చేస్తే ఇప్పుడు విజయ్ రివెంజ్ తీసుకుంటున్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. లేటెస్ట్గా విజయ్ నటిస్తున్న భారీ చిత్రం కింగ్డమ్ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ ప్రోమో చూసి అందరూ షాక్ అవుతున్నారు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో స్టార్ట్ అవ్వడమే సాంగ్ సాలిడ్ లిప్ లాక్తో మొదలై ఇద్దరి మధ్య గట్టి రొమాంటిక్ సీన్స్ ఉండేలా మొత్తం కనిపించింది. దీంతో అప్పుడు రష్మిక టైం అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ తానేంటో చూపించాడని పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక కింగ్డమ్ ఈ సినిమా మే 30న గ్రాండ్గా పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.